నమస్తే, వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వర్క్. ఈరోజు నేను చిక్కుడుకాయ గింజలు ఉంటాయండి, దాంతో నేను గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఈ గ్రేవీ కోసం నేను మొన్న ఒక మసాలా పేస్ట్ అనేది షార్ట్ పెట్టాను కదా, ఆ మసాలా పేస్ట్తో గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తున్నానండి. ఈ చిక్కుడుకాయ గింజలు అనేవి చాలా బలమైన ఫుడ్ కదా, అంటే చాలా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఎప్పుడు చిక్కుడుకాయలతో కాకుండా ఇలా చిక్కుడుకాయ గింజలతో కూడా గ్రేవీ కర్రీ చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలో ఏంటో మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ మసాలా చూపిస్తున్నానండి. ఈ మసాలా కోసము నేను 4 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను షాహీ జీరా, అలానే లవంగాలు, 1 ఇంచు చెక్క, 1 ఇలాచి, ఎండు కొబ్బరి అండి. వీటన్నిటిని నేను ఫస్ట్ రోస్ట్ చేసుకుంటున్నానండి. ఎటువంటి ఆయిల్ వేయకుండా ఫస్ట్ వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ పల్లీలు వేసుకుందామండి, ఎందుకంటే పల్లీలు వేగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత ధనియాలండి, ఆ తర్వాత ధనియాలతో పాటు చెక్క, లవంగాలు కూడా వేసేసి ఇవి కూడా ఫ్రై చేసేస్తున్నాను. మనం ధనియాలు ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ 1 మినిట్ అయితే ఫ్రై అయిపోతాయి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో నేను కొబ్బరి వేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి కూడా వేసేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి. అలా ఫ్రై చేసుకున్న దాన్ని చల్లారి పెట్టేసుకొని నేను పేస్ట్ రెడీ చేశాను. మన దగ్గర అల్లం చిన్నులపాయ పేస్ట్ రెడీగా ఉండదు అనుకుంటే దీంతో పాటే అల్లం చిన్నులపాయ కూడా వేసేసి పేస్ట్ రెడీ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఈ పేస్ట్ అనేది దాదాపు 10 రోజుల వరకు ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. దీనికి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలండి, వీటన్నిటిని నేను పేస్ట్ చేసుకుంటున్నాను. ఇవి సన్న ముక్కలుగా కట్ చేసి కూడా చేసుకోవచ్చు. మన కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ చిక్కుడుకాయ గింజలండి. ఇవి మనకు మార్కెట్లో ఈ రైనీ సీజన్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. నేను ఇవి ఇక్కడ 1/2 కేజీ తీసుకుంటున్నాను. తీసుకొచ్చి 2 డేస్ అయిందండి. అప్పుడే స్ప్రౌట్స్ రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. వీటిని కర్రీయే కాదు, మనం ఉడకబెట్టుకొని స్ప్రౌట్స్గా కూడా తీసుకోవచ్చండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఈరోజు కర్రీ చేస్తున్నాను దీంతో. చూరా, ఇప్పుడు స్ప్రౌట్స్ వచ్చేసి వీటిని ఫస్ట్ నేను కడిగేసేసుకొని వాటర్ అంతా వంచేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈరోజు కర్రీ నేను కుక్కర్లో చేసేస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది కుక్కర్లో అయితే. ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అవగానే 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాము ఫస్ట్. ఇది మసాలా కర్రీ కాబట్టి నేను ఎటువంటి తాలింపు గింజలు వేయట్లేదు. ఓన్లీ జీలకర్ర, కరివేపాకు వేసి ఫస్ట్ వేయించుకుంటున్నానండి. ఇవి జీలకర్ర, కరివేపాకు వేయగానే మనము ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ అనేది పచ్చిది కాబట్టి ఆ పచ్చి వాసన పోయే వరకు 2 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ పైకి వచ్చింది కదా, ఆ వరకు వేయించేసుకొని మనము ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలి. నేను ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటానండి. అందుకని నా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుంది. చూసారా, ఉల్లిపాయ టమాటా అల్లం చిన్నులపాయ పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలాలో నేను హాఫ్ క్వాంటిటీ తీసుకున్నానండి. హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకొక కర్రీ కూడా చేసి చూపిస్తాను నేను. ఇప్పుడు దీనిలో నేను హాఫే తీసుకున్నాను. ఆ హాఫ్ క్వాంటిటీ నేను కుక్కర్లో వేసేసానండి. అంటే ఉల్లిపాయ టమాటా మిశ్రమంలో ఆ మసాలా పేస్ట్ కూడా వేసేసి ఆయిల్లో ఫ్రై చేసేయాలి. మనము జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాండి. జస్ట్ ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అయితే చాలు మనకి.
ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే అడుగును పట్టేస్తుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ పసుపు, అలానే కారం అండి. మన టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఈ పసుపు కారం కూడా మసాలాలో కలిపేటట్టు కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మనం మూత పెట్టేసుకోవాలండి. ఈ మూత పెట్టడం వల్ల మసాలాలో ఉన్న పచ్చిదనం అనేది పోయి మంచిగా ఫ్రై అవుతుంది. మూత తీసేసి ఒకసారి మొత్తం కలిపేసుకున్నామండి. ఫ్రై అంతా, ఆ మసాలా అంతా ఒకసారి కలుపుకొని చూసారా మసాలాలో ఉన్న ఆ తడంతా పోయిందండి. బాగా వేగింది మసాలా అనేది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో మన చిక్కుడుకాయ గింజలు ఉన్నాయి కదా, ఇది నేను కడిగేసి ముందే రెడీగా పెట్టుకున్నాను కదా, ఈ చిక్కుడుకాయ గింజలన్నీ వేసేసి ఈ మసాలా మొత్తము చిక్కుడుకాయ గింజలకు పట్టేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీని మీద మళ్ళీ నేను 1 నిమిషం పాటు మూత పెట్టినాను, ఎందుకంటే ఈ మసాలా మొత్తము ఆ గింజలకి పట్టడానికి అని చెప్పేసి, కొంచెం ఆ ఫ్లేవర్ అనేది గింజలకి పడుతుంది. మూత పెట్టేసి 1 నిమిషం చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. మూత తీసేసి ఒకసారి మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలంటే, ఎలా కావాలంటే అంత వాటర్ మనం ఇప్పుడు వేసేసుకోవాలండి. చూసారా నేను ఇంత వాటర్ పోసాను, అది మళ్ళీ ఉడికేసరికి దగ్గరగా పడిపోతుందండి. అందుకని ఫస్ట్ మనం కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కర్రీకి సరిపడా సాల్ట్ అండి, ఫైనల్గా సాల్ట్ వేసేసి మనము ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవడం అండి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకోవాలి మనం. ఇంకా లిడ్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనము వెయిట్ చేయాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న స్టీమ్ అంతా పోయే వరకు వెయిట్ చేసేసి మనం మూత తీసేస్తే మన చిక్కుడుకాయ గింజలతో మసాలా గ్రేవీ కర్రీ రెడీ అండి. చూసారా పైనంతా ఆయిల్ తేలింది కదా, కర్రీ అనేది మసాలా కానీ కర్రీ కానీ బాగా ఉడికిందండి, మంచి స్మెల్ వస్తుంది అసలు. అయితే చూసారా గ్రేవీ ఇందాక అంత వాటర్గా ఉంది కదండి, మొత్తం ఉడికేసరికి చాలా థిక్గా అయిపోయింది గ్రేవీ అనేది. నేనైతే ఈరోజు గ్రేవీ ఇంత థిక్నెస్లోనే పెడుతున్నాను, ఎందుకంటే పూరి చపాతీలోకి ఇట్లా ఉంటేనే బాగుంటుందండి. చూసారా గ్రేవీ ఎంత థిక్గా ఉందో, చాలా బాగుందండి. టేస్ట్ కూడా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది మనం రైస్లోకి కూడా తీసుకోవచ్చు, చపాతీ రోటీ నాని దేంట్లోకైనా తీసుకోవచ్చు అండి. ఈ మసాలాతో మనము ఇంకా బెండకాయ మసాలా కర్రీ, దొండకాయ, క్యాప్సికంతో, వంకాయతో, అన్ని రకాల కూరగాయలతో మనం ఈ మసాలా వేసి ట్రై చేయొచ్చు మసాలా కూర అనేది. చూసారు కదా, మరి ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మరి ఉంటానండి, బాయ్.